హలో హలో సార్ ఎవరమ్మా? సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే నమస్తే. ఎవరమ్మా? బాగా ఉన్నాను. సార్ నేను సార్ కిషోర్ని మాట్లాడుతున్నాను. కిషోర్. కిషోర్ ఎవరిది నెంబరు? నా నెంబరే సార్, ఇది సెకండ్ నెంబర్ నాది ఇది. అవునా, కొత్త నెంబర్ నుండి వచ్చేసరికి ఎవరా అని చెప్పి అడిగానా. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్. సార్ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఒకసారి మీతో మాట్లాడదామని చేశాను. మీరు ఫ్రీగా ఉంటే మాట్లాడతా, లేదా తర్వాత చేస్తాను సార్. పర్లేదమ్మా, చెప్పి ఇప్పుడే భోజనం చేసేటప్పుడు కూర్చొని ఉందా. చెప్పమ్మా. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ పేపర్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూస్తుంటే ఏదో మరి తెలుసుగా మీకు, నేనేమో పవన్ కళ్యాణ్ వీరాభిమాన్ని, జనసేన కోసం మేము బాగా బాగా కష్టపడ్డాము, బాగా తిరిగాము, మీకు అన్ని తెలుసు కదా. కానీ ఏంది సార్ మరి ఒక్కొక్క నా కొడుకు ఒకడు 2 సీట్లు అంటాడు, ఒకడు 3 సీట్లు అంటాడు, రకరకాలుగా చెప్తున్నారు సార్. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మీరు ఎలాగో గోపాల్ గారి సర్వేలో మీరు మెంబర్ కాబట్టి ఏమన్నా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్. ఏమన్నా కొంచెం మీరు చెప్పడంలో ఇబ్బంది లేదనుకుంటే చెప్పండి, లేకపోతే పర్వాలేదు సార్. ఏమన్నా అవకాశం ఉంది, ఐడియా ఉంటే చెప్పండి సార్, మీకున్నంత వరకు. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా వీళ్ళు అదే మీకు తెలియదు ఏముంది, ఆధిపత్య ధోరణి. ఇటు అటు అటోళ్ళు నాకు 130, ఇటోళ్ళు నాకు 130, ఇద్దరు కలిసి తొక్కటానికి అన్నట్టు ఏదో 1, 2 అట్లా కొందరు అయితే 0, 2, 2 అంటున్నారు. ఇవన్నీ కాదులే కానీ మాకున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మీ జనసేనకి 14 నుండి 22 మధ్య వస్తాయి. ఓకే ఓకే సార్. 14 నుండి 22 మధ్య ఖచ్చితంగా వస్తాయమ్మా. సార్ సార్ 2 లేక 3 ఎంపీ సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. 2 ఎంపీ సీట్లు అయితే పక్కా జేడీ లక్ష్మీనారాయణ ఉంటాను, డిఎంఆర్ ఇక్కడ అమలాపురం. ఓహో ఓకే ఓకే. ఈయన సార్ ఆకుల సత్యనారాయణ గారు కూడా పాజిటివ్ ఉందని అన్నారు. ఆకుల సత్యనారాయణ నరసాపురం నాగబాబు గారు 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే 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 సార్. ఓకే, 2 అయితే అమలాపురం వైజాగ్ జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే పక్కా. ఇద్దరు నాగబాబు గారిది మన డిఎంఆర్ శేఖర్ గారు వీళ్ళది కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అసెంబ్లీ అయితే 14 నుండి 22 అయితే పక్కాగా వస్తాయి. ఏం సార్ మరి అసలు ఏ రిపోర్ట్ అన్నా చూడండి సార్, ఎప్పుడు ఇచ్చినా సరే 2-3 అసలు మీకు గాజువాకలో పోతాడు, భీమవరంలో గెలుస్తాడేమో, ఏమ్మా ఏం సార్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు సార్ అసలు. మరి అదే 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 అలా చేస్తారులే కానీ వాస్తవ పరిస్థితులు ఏమి అందరికి తెలుసు, రాసే వాళ్ళకి కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు. కానీ ఇక ఏంటంటే ఇక నేను అవన్నీ చెప్పకూడదు, చెబితే బాగోదు. వాళ్ళు వేరే మూడో ప్రత్యామ్నాయం అనేది ఎంత గొప్పగా ఉంటది అని చెప్పడానికి ఇష్టపడుతున్నారు అంతే. అంతేనా? ఇష్టపడట్లేదు. ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే వస్తుంది. లేదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము సీఎం అవుతాడు అది ఇదని మేము అనుకోవట్లేదు సార్. కానీ కనీసం ఒక 20 సీట్లన్నీ వస్తే, ఆడెవడో ఒక యూట్యూబ్ లో ఒక అతను ఒక పేదోడు తిట్టాడు సార్ ఒకరిని, 20 సీట్లు కనుక వస్తే బాగా దెంగుదిలి పెడతాడు అది ఇదని తిట్టాడు. అట్లా నిజంగా ఆయన ఒక 20 సీట్లు కనుక చేస్తే వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అసలు. 14 నుండి 22 మధ్య ఏమైనా రావచ్చమ్మా. 14 అయితే తక్కువ మీకు. సార్ నాకు ఒక డౌట్ సార్, ఏమనుకోవద్దు. ఇప్పుడు గోపాల్ గారు మన తెలంగాణ అప్పుడు సర్వే చేసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. బట్ సర్వే రిజల్ట్ వచ్చిన దాకా చూస్తే పూర్తిగా రివర్స్ అయింది. రివర్స్ అయితే అప్పుడు గోపాల్ గారు ఏమన్నారంటే, నేను ప్రజల నాడి పట్టుకున్నాను కానీ ఈవీఎంల నాడి పట్టుకోలేదు అని అన్నారు అప్పట్లో. ఇప్పుడు మరి ఇప్పుడు దీనికి సంబంధించి మీరు చేసిన సర్వే కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఈవీఎంలన్నీ సక్రంగా జరిగితేనే కదా ఏదన్నా ఇప్పుడు అంత గొడవ జరుగుతుంది, ఈవీఎంలు అనేది గందరగోళం జరుగుతుంది కదా సార్. అది వేరే రిపోర్ట్ అమ్మా, దాని గురించి వదిలేసి నీకు కావాల్సింది ఏంటి? జనసేన గెలవాలి, ఎన్ని సీట్లలో గెలుస్తుంది అంతే కదా. అంతే సార్, అంతే. ఖచ్చితంగా నువ్వు అట్లా ఈవీఎంల గురించి అవన్నీ వదిలేసేయాలి, సెకండరీ సబ్జెక్ట్ అవన్నీ పక్కన పడేసి మీ వాళ్ళు ఖచ్చితంగా 14 నుండి 22 మధ్య ఎన్ని సీట్లైనా గెలవచ్చు. 14 పైకి ఒక్క సీట్ కూడా తగ్గదు. సూపర్ సూపర్ సార్, సూపర్. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు వరకే అవి కూడా వచ్చేది సీట్లు. మా ప్రకాశం జిల్లాలో ఏమన్నా అవకాశం ఉందా సార్? ఏమన్నా ఒక్క సీట్ అన్నా? ఒక్క సీటు కూడా గెలవదు ప్రకాశం జిల్లాలో. అవునా? గుంటూరు సార్,
గుంటూరు వెస్ట్ తోట చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరు గెలుస్తారు. ఆయన పత్తిపాటు ఆయన ఉన్నాడు కదా సార్, ఆయన రావేళ్ళ కిషోర్ గారు కూడా 70% ఛాన్స్ ఉంది. ఓకే ఓకే సార్. ఇటు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం 2 ఉన్నాయి కదా, రెండిట్లో గట్టి మెజార్టీతో గెలుస్తాడు, నో డౌట్. కాకపోతే మీ వాళ్ళు ఏం చేశారంటే ఒక పద్ధతి, ఏదో డబ్బులు పంచకూడదు, మేము నిజాయితీగా వెళ్ళాము ఆహా ఓహో అని చెప్పి వెళ్ళారు. కానీ కాస్త కనుక డబ్బులు పంచడాన్ని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు గట్టిగా వచ్చాయి సీట్లు, 30 దాటిపోయాయి. కొంచెం లేబర్ సెక్షన్ లో అన్నా డబ్బులు కనుక పంచి కొంచెం అది అలా చేయగలిగినట్టు 30 దాటేవి. కానీ ఇటు మన మాక్సిమం ఈవెన్ మన నాదెండ్ల మనోహర్ గారు కానీ అలాంటి ప్రతి ఒక్క బాగా టఫ్ ఫైట్ ఉన్న చోట కూడా ₹1 పంచలేదంట సార్. ఎన్ని నిజాలేనా సార్ అసలు పంచలేదు అది ఇది అంటున్నారు, నిజమేనా? 80% నిజమే, డబ్బులు పంచినట్టు 30 దాటాయి మీకు. ప్రజాబలం బాగానే ఉంది. యూత్ లో అయితే మాత్రం గట్టిగా పడ్డాయండి. యూత్ లో బాగా వేసారంటున్నారు. అదే నువ్వు సర్వేలు అయ్యి అని అంటున్నావు కదా, ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు ఈ సర్వేలన్నీ ఎలా చూస్తున్నారంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ అవంతి శ్రీనివాసు సబ్బం హరి భీమిలి తీసుకున్నాం. ఆయన ఒక ఎంపీ, ఈయన మాజీ ఎంపీ. వీళ్ళిద్దరు ఉంటున్న చోట ఈ టీవీ ఛానల్ అన్ని ఏం చేస్తున్నాయంటే వీళ్ళిద్దరు గురించే చెప్పి అక్కడ పంచగారుల సందీప్ అని చెప్పేసి జనసేన క్యాండిడేట్ నుంచో పెట్టారు. అతని గురించి అసలు లిస్ట్ లోనే తీసుకోరు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే అతను టఫ్ ఫైట్ ఇచ్చాడు, వీళ్ళకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు, ఉత్సపోసుకునే అంత టఫ్ ఫైట్ ఇచ్చాడు అతను. ఈ టీవీ వాళ్ళు, ఈ మీడియా వీళ్ళందరూ ఏం చేస్తారంటే అవంతి శ్రీనివాస్ పెద్ద తోపు, సబ్బోహరి పెద్ద తోపు అని తీసుకుంటారని గ్రౌండ్ లెవెల్లో జనసేనకి ఎంత బలం ఉంది, అసలు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, అక్కడ మత్స్యకారులు, కాపులు, నాగవంశీకులని ఉంటారు అక్కడ. వీళ్ళు ఎవరి తరపు ఉన్నారు ఏంటి ఇవన్నీ లెక్కలో తీసుకోకుండా పెద్ద తోపులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఇవన్నీ చూస్తారు. అంత లేదా సందీప్ అనేవాడు విపరీతమైన ఫైట్ ఇచ్చాడు, ఒక రకంగా ఉత్సబోట్ ఇచ్చాడు ఇద్దరిని. ఇలా మీడియా గ్రౌండ్ లెవెల్లో కొన్ని చెప్పకుండా ఏదేదో చేస్తున్నది అమ్మా. సరేలే, ఓకే. మీదైతే 14 నుండి 22 వస్తాయమ్మా అసెంబ్లీ. అసెంబ్లీలో ఎంపీ వచ్చేసి ఏమన్నా 2 లేదా 3, 2 అయితే పక్కా, 3వది అనేది నరసాపురమా రాజమండ్రి ఒకటి వస్తుంది. సార్ ఇంత చెప్పారుగా, ఒక్క విషయంలో మీరు ఇందాక సింపుల్ గా చెప్పారు కానీ ఒక్క విషయం క్లారిటీ చెప్పండి సార్, చాలు ఇంకా పెట్టేస్తాను. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి చాలా క్లియర్ గా ఉంది సార్ మ్యాటర్. మీరు గమనించండి, కరెక్ట్ గా తెలుగుదేశం జనసేన బలంగా ఉన్న చోట్ల ఈవీఎంలు ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. మిగతా చోట్ల వచ్చింది కానీ ఎమ్మన్నా క్లియర్ అయిపోయింది, ఎమ్మన్నా రెక్టిఫై చేసేసుకున్నారు. ఇప్పుడు సపోజ్ గాజువాక తీసుకోండి సార్, గాజువాకలో దాదాపు 60 పైగా ఈవీఎంల ప్రాబ్లం వచ్చింది. బాగా ఎప్పుడు తెల్లారుజాము దాకా కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇవన్నీ గేమ్ ప్లానింగ్ ఖచ్చితంగా, లేకపోతే మిగతా చోట్ల ఎందుకు ప్రాబ్లం రాదు, ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఎక్కువ ప్రాబ్లం ఉన్న చోట ఎందుకు వచ్చింది, ఖచ్చితంగా ఇదేదో ట్యాంపరింగ్ ఏదో సంథింగ్ లైక్ దట్ ఏదో రకరకాలుగా చెప్తున్నారు కదా, అర్థం కావట్లేదు సార్ ఆ లాంగ్వేజ్ కూడా. సంథింగ్ ఏదో చేయటానికే ఇదంతా, అన్నిటికీ సింబల్ ఇది. ఖచ్చితంగా గ్యాంబ్లింగ్ జరిగిద్ది, అనవసరం మనం హోప్స్ పెట్టుకోవడం అనవసరం. ఈ ఎలక్షన్ల మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి పడేశారు, బ్యాలెట్ వస్తే ఓటేయాలి లేకపోతే ఓటేయటం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మీకు జరిగిపోయింది కదమ్మా, దాన్ని మార్చే అవకాశాలే ఉండవు. అసలు జరిగిందో జరగలేదో కూడా తెలియదు. అంటే మీకున్నప్పుడు ఇప్పుడు మీకున్న ఏదో ఉంటది కదా సార్ ఇన్ఫర్మేషన్ కదమ్మా, దాని మీద ఏమీ లేదు, జరిగిపోయింది. వచ్చిన రిజల్ట్ టైంలో ఇదైతే సరేనమ్మా. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.